వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టులో ప్రారంభమైన చిన్న జయంతి ఉత్సవాలు. కల్లూరులో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిక. ఎంపీగా కరీంనగర్లో నామినేషన్ వేసిన గవ్వల లక్ష్మి. సీఎం పదవి కావాలనే స్థాయి నుంచి 10 ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిన పవన్ కళ్యాణ్ రాజకీయం. సజ్జల రామకృష్ణారెడ్డి. అట్టహాసంగా వెల్చాల నామినేషన్. హాజరైన మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు. చెక్ పోస్ట్ వద్ద 24/7 పగడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్న రామగుండం పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థాల 53వ పుట్టినరోజు వేడుకలను శ్రీ గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు, శ్రీ మఠం సిబ్బంది సోమవారం వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి జన్మదినం సందర్భంగా శ్రీ మఠం యాగశాలలో మృత్యుంజయ, ఆయుష్య, పవనామ తదితర హోమాలకు పూర్ణహుతి నిర్వహించారు. అనంతరం శ్రీ మఠం సిబ్బంది, భక్తులు, మంత్రాలయం పూర్వవాసులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు. గ్రామ దేవత శ్రీ మంచాలమ్మకు, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందానికి విశేష పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం జరిగే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 13 గంటల పాటు నిర్విరామంగా జరిగే అఖండ రామనామ జపం ఈ రోజు 8 గంటలకు ప్రారంభమైంది. లక్ష్మీ గణేష్ మందిరం సత్సంగ సభ్యులచే ప్రారంభమైన రామనామ తారక మంత్రం రాత్రి 9 గంటల వరకు సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై నిలిపి అభిషేకం, అలంకరణలు చేశారు. మతాలు రామనామ తారక మంత్రం జపిస్తూ నృత్యాలు చేశారు. కల్లూరు అర్బన్ 27వ వార్డు వెంకటాద్రి నగర్ కి చెందిన వైసీపీ పార్టీ నుండి యువకులు పవన్, విక్రమ్, కళ్యాణ్, సిద్ధుతో పాటు 20 కుటుంబాలు గౌరు వెంకటరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని గౌరు వెంకటరెడ్డి పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్ ఫోటో దిగుదు, కండవ దిగద్దు. అందరూ
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు, సాధారణ భక్తులు అంజన్న దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం అల్లగడ్డ, బుజ్జినూరు, గ్రంథివేముల గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గంలో గ్రామాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలకు చాలా అవసరమని సూపర్ 6 పథకాల గురించి వివరిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు ఈ కార్యక్రమంలో బుజ్జినూరు గ్రామానికి సుబ్బారాయుడుతో పాటు 10 కుటుంబాలు మరియు దూర్వేసి గ్రామంలో పెద్దస్వామి వడ్డసీన్తో పాటు పలు కుటుంబాలు గౌరు చరితారెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు అట్టహాసంగా నామినేషన్ ఈ రోజు దాఖలు చేశారు. ఏఐసీసీ అధికారికంగా ప్రకటించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలో నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడంతో రాజేందర్ రావును అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ఖాయమని తేలిపోయింది. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. సార్ ఎమ్మెల్యే గారి సార్ థ్యాంక్ యూ. కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా ప్రతిమా హోటల్ వరకు కూడా నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ కూడా ఇక్కడికి వెళ్ళి దయచేసి మీరంతా కూడా ర్యాలీగా రావాలి. జగన్ రెండోసారి విజయం సాధించి తిరిగి సీఎం అవుతారని, అలాగే పాణ్యం నియోజకవర్గం నుంచి 7వ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహం నుంచి కర్నూలు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టిన రాంభూపాల్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదం చేస్తాయని, ప్రజల సంపూర్ణ మద్దతు వైసీపీకే ఉందని అన్నారు. భారీ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పక్కన పెట్టుకో, ఎప్పుడు చూసినా రాండి వీళ్ళు కూడా తీసుకెళ్ళి పక్కన
పాణ్యం నియోజకవర్గం నేనంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే మళ్ళా 7వసారి కూడా పాణ్యం తర్వాత జూన్ 4 ఎవరు విజేతలు ఈ రాష్ట్రానికి మేము ముందుకొచ్చి ఈ ప్రెస్ మీట్ మాట్లాడండి. మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనమే. జూన్ 4 తర్వాత మళ్ళా రాబోయేది ప్రభుత్వం మాదే. మేము ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల్లో పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అర్హులైన పేద ప్రజలకందరికీ కూడా ఎవరితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా మేమందరం కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. అందుకు ప్రజలే మమ్మల్ని స్వచ్ఛందంగా గెలిపిస్తారనేది మాకందరికీ ధైర్యంగా మాకందరికీ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు నవరత్నాల్లో మేము ప్రజలకు ఏం చేసినా ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యం మాకుంది. కాబట్టి మేము దాని గురించి ఎలక్షన్ జూన్ 4వ తేదీ అయిపోయిన తర్వాత రాబోయేది వైఎస్ఆర్ మళ్ళా 2వసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. పాణ్యం నియోజకవర్గం నుంచి 7వసారి ఎమ్మెల్యేగా మళ్ళా నేనే గెలిచబోతున్నానని మాత్రం, ఖచ్చితంగా గెలుస్తానని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పాణ్యం నియోజకవర్గ ప్రజల అండదండలు నాకున్నాయి. నన్ను ప్రేమించే పాణ్యం నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా నేనంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే మళ్ళా నన్ను 7వసారి కూడా ఈ పాణ్యం నియోజకవర్గాన్ని గెలిపిస్తారనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలలోకి నేను గడప గడపకు క్యాన్వాస్ పోతే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రోద్బలం కానీ, వాళ్ళు ఇచ్చే చేయూత కానీ, లేకుంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత 2019లో ఏ విధంగా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచినానో అదేవిధంగా మళ్ళీ ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలుస్తానే ధైర్యం నాకుంది. అందుకు నేను ఎప్పుడు కూడా పాణ్యం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. వాళ్లకు నన్ను 1985 నుంచి మళ్ళీ 2009 డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా పాణ్యం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళ మీద, నా మీద సంపూర్ణ విశ్వాసం వాళ్ళకు ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా గెలిచానే ధైర్యం నాకుంది. అందుకు మీరు పత్రిక ఈరోజు మీరు అందరూ కూడా ఈ విధంగా నాతో ప్రెస్ మీట్ చేసి మీకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చిన మా పాణ్యం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నేను పిలిచకపోయినా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత తేలుతుంది. ఇప్పుడు ఎవరైనా కూడా పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా గెలుస్తానని చెప్తారు తప్ప ఓడిపోతానని ఎవరు చెప్పారు. అల్టిమేట్గా నిర్ణయించాల్సింది ప్రజలు. జూన్ 4వ తేదీ, మే 13 పోలింగ్ తర్వాత జూన్ 4 ఎవరు విజేతలు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతారనేది. ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడుకి లేక ఎందుకు సింగిల్గా పోటీ చేయలేకుండా మొత్తం అంతా ముగ్గురు గెలిచి ఒక్కరి మీదకి రావాల్సిన అవసరం అంటే వాళ్ళు చేతగానితనం ప్రజల్లో వాళ్ళకి లేదు. కాబట్టి మేము ప్రజల్లో మా పార్టీకి, మా నాయకునికి మాకు మంచి బలం ఉంది. కాబట్టి మేము సింగిల్గానే వస్తున్నాం తప్ప ఇంకా ఏ కుటుంబంలో మాకు అవసరం లేదు. మా జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండే మాకు చాలు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు చాలు. మాకు ఇంకా ఎవరితో కూడా మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేది మాత్రం, మా జగన్మోహన్ రెడ్డిని మా పార్టీని ఆదరిస్తారని మాకు పూర్తి నమ్మకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు పొత్తు ధర్మం ఇదేనా, టీడీపీ నేతల్ని ఇతర పార్టీలోకి పంపించి టికెట్లు ఇవ్వడం పొత్త, 2.5 ఏళ్లు సీఎం పదవి కావాలన్న అజెండాతో మొదలైన టీడీపీ జనసేన పొత్తు చివరికి 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకునే పరిస్థితికి పడిపోయింది. వీటిలో 10 నుంచి 12 సీట్లలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన నేతలే పోటీ చేస్తున్నారు. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ తమ వాళ్లకు 10 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. ఇది ఎలాంటి పొత్తో ప్రజలు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువ వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు.
అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువ వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు? అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ, జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అదిపోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3, 4, 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మరియు జగీర్దార్ నజీముద్దీన్ ముబీబ్, అడ్వకేట్ తాజ్, యూత్ కాంగ్రెస్ నజీం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ అధికార ప్రతినిధి ఎండి హఫీజ్ ఉద్దీన్ తో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కండువ కప్పి ఆహ్వానించారు. సన్మానించడానికి వస్తున్నటువంటి హఫీజ్ భాయ్ గారికి స్వాగతం. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గఫూర్ భాయ్ గారికి, అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి నాయకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం. ఈరోజు బీసీసెల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ట రమేష్ అన్న గారికి స్వాగతం. అదేవిధంగా కార్పొరేటర్ 44వ డివిజన్ ముస్తఫా గారికి వేదిక మీద ताज बानू एक के बाद एक आइए, आप लोग एक के बाद एक आइए. मांगा स्वामी रामगुंडम साजिद भाई, हमारे खास सज्जू भाई, नेक्स्ट खालिद रेक्सेटवर्क, हमीद भाई, खाजा बाबा, साहिल काली, सलमान, डॉक्टर अब्दुल रफ्तार,
और एक बात सभी को बोल, आज रामगुणम तरक्की के लिए हम लोग कोशिश कर रहे हैं। ये कोशिश में आप सब लोग साथ देने के लिए आ गया है। आप लोगों को शुक्रिया अदा करते हुए आप लोग जरूर और आगे और बहुत कुछ करना है, इसमें आप लोग साथ देते रहेंगे। आपका मोहब्बत प्यार इसी तरह रहेगा। फिर आप पार्लियामेंट इलेक्शन भी आए, एक बात सोचने की बात है, आज हिंदू मुस्लिम की बात नहीं, एक मोदी है, परसों तक ये स्टेट को केसीआर तेलंगाना को लूट पे लगा के लगा था, उसको अपन लोग आप लोग सबक दिए, मगर उसको 7 जमीन के अंदर दबा के रखने की जरूरत है, क्योंकि एक जमीन में फिर आ रहा हूँ, फिर बार बार आते जा रहा है, उनको खत्म करने की जरूरत है। आज मोदी के लिए सोचने की जरूरत है। आज मोदी एक स्टेटमेंट दिया, अगर कांग्रेस प्रधानमंत्री बन गए तो इस देश में मुसलमान का सिर्फ मुसलमान की लूट होगी। कितना गलत बात है। परसों ने कहा था कि मैं बोल रहा हूं, वाजपेयी थे, अद्वानी जी थे, ये लोग कभी मुसलमान को दूर नहीं करते। आज मोदी एक बदमाश बड़ी राक्षस आया, हैवान, शैतान, मैं बोल रहा हूं शैतान, याद रखो, आप बोलने की जरूरत है हर एक जगह। आज ये देश को ब्रिटिश लोग जैसा लूटे थे, ये इस तरह इन्हें हम बनाए सो इस देश को। आज हिंदू मुस्लिम सिख ईसाई कोई भी है, आज पूरे गरीब छोटा बड़ा पैसे वाला बोल के हम पूरे मिलकर ये देश के लिए लड़े, हमारे पूरक। आज देश के लिए लड़के जान कुर्बान करके हम हमारा देश बनाए, देश को दुनिया में तरक्की में लाए। आज लाने के बाद ये 10 साल में हमारे देश को उन्होंने दूसरों को बेचने की कोशिश कर रहा, ब्रिटिश से भी डेंजर है। आज देश में क्रिश्चियन मुस्लिम जो सभी को बीच में गड़बड़ करने की कोशिश कर रहा है। एक बार हम सब निकलने की जरूरत है बाहर। आज हमारे कॉन्स्टिट्यूशन चेंज करने का मतलब एक दलितों का जो बाबा साहब अम्बेडकर जो कॉन्स्टिट्यूशन लिखा, वो कॉन्स्टिट्यूशन निकालने की कोशिश कर रहा। मतलब कल वोट डालने को मुसलमान को नहीं, क्रिश्चियन को नहीं, हर दलित को, गरीब को और किसी को वोट डालना, किसको वोट नहीं डालने की तय करने वाला मोदी बनेगा, ये देश को बर्बाद करने वाला बनेगा। इसीलिए आज हम कल होने वाले पार्लियामेंट में इलेक्शन में पूरे जो उसको साथ देते हुए आ रहा बीआरएस, वो टीआरएस वाले को और वो बीजेपी को दफन करने की अगर हम लोग करने के लिए आगे तैयार नहीं हो तो हमारा इस देश में रहना मुश्किल हो जाएगा। ये देश छोड़ के जाने की मुसीबत आएगी। एक बात सोचने की बात है, आप जो यहाँ पे जितने भी बैठे हुए ये आप पूरे लोग अगर यही आवाज बाहर जाके शुरू करो, सबसे बात करो, हिंदू मुस्लिम गरीब जो पढ़े लिखा इंसान है, बेरोजगार है, उनसे बताओ और बोलना कि आज बीजेपी जो बीजेपी में रहकर बीजेपी को धोखा करके सिर्फ मोदी 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 बोलने वाला, मोदी नहीं, वो बहुत बड़ा खेड़ी है। वो मोदी यहाँ का खेड़ी मिलके ये देश को बर्बाद करने के लिए, भारत के माता मतलब हमारे देश को हम माता मानते हैं। आप और हम मिलके हमारा भारत माता को बंदी बनाकर आज उनको हाथ पर रखकर आज वोट के लिए आगे आ रहा। वो बंदी हम हमारा भारत माता को आज विदा करने की जरूरत, क्या मतलब रिहा करने की जरूरत है। इसी मुसीबत में आज देश है। अगर ये देश को हम संभाले नहीं, अगर देश को नहीं बचाए तो हम मुश्किल में हो जाएंगे। हम लोग ये देश को छोड़ना पड़ेगा। इसीलिए यहाँ पे जो भी है आपको समझ में आ रहा है, नहीं बड़े बड़े वातावरण समझ, मगर आज ये फिर एक बात देश के लिए लड़ने की जरूरत है। आप सभी को गुजारिश कर रहा हूँ कि आज से शुरू हो जाओ, बीजेपी को और बीआरएस को साथ जमीन के अंदर दफन करने के लिए फिर कभी भी दिखना चाहिए। इस तरह कोशिश करना होगी आप सभी लोगों से मानते हुए। फिर आप आज के बाद अपने अपने डिविजन्स में जाकर हर घर को जाकर जो सबको मिली, मुसलमान अकेला नहीं, आपके साथ एक ही बात बोलिए, हम भारतवासी हैं, हम इंडियन हैं, ना हिंदू ना मुस्लिम,
राम नहीं रहीम, राम रहीम हम बोलते हैं। अब एक का बाप श्री राम नहीं, जय सिया राम, जय रहीम बोलते हैं हम। इसके साथ साथ जय हनुमान भी बोलते, अल्लाह भी बोलते, और कुछ भी होता हम मिलके रहते, और कृष्ण रहे तो कोई भी रहे, आज मिलके आगे जाएंगे। ये देश का मान सम्मान बनाते हुए फिर जो ये देश को खत्म करने वाला हैवान को अपन खत्म करने के लिए तैयार रहना होगा। आप सभी से गुजारिश करते हुए आप सभी को फिर एक बार वेलकम, कंग्रेचुलेशन, थैंक यू सो मच। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.